ఈ సమావేశం కొనసాగుతుంది. ఖర్గే అధ్యక్షతన సమావేశమై లోక్సభ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్లు హాజరయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, లోక్సభ అభ్యర్థులపై చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 39, రెండవ జాబితాలో 43 మంది లోక్సభ అభ్యర్థులు ప్రకటించగా మిగతా స్థానాలపై చర్చించి ఇవాళ మిగిలిన జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకా ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, అలాగే సిడబ్ల్యూసి సభ్యులు, దాంతో పాటు ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్లు అటెండ్ అయ్యారు. అయితే ఈసారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2024 లోక్సభ ఎన్నికలకు ఎలా వెళ్ళాలి, 2024 లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ ని ఎలా రీచ్ అవ్వాలి అనే అంశంపై చర్చిస్తున్నారు. మరి ఈ టార్గెట్ ని రీచ్ కావాలి అంటే ఒక ప్రత్యేకమైన వ్యూహం ఉండాలి. ఆ వ్యూహంతోనే ముందుకెళ్ళగలుగుతాము. దాంతో పాటు ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే అభ్యర్థుల వడపోటకు సంబంధించి ఎలాంటి ప్రామాణికాలు పాటించాలి. దాంతో పాటు ఇక ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది చాలా కీలకమైనదని చెప్పొచ్చు. ఈ మేనిఫెస్టో బట్టి కాంగ్రెస్ సీట్లు, ఓట్లు అనేవి ఉంటాయి. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా ఈసారి చర్చకు వస్తుంది. మరి సిడబ్ల్యూసీ సమావేశంలో కీలకమైన అంశాలు, భవిష్యత్తు కార్యక్రమాలు, ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపుకు అవసరమైన నిర్ణయాలన్నింటినీ ఈ వ్యూహాత్మక సమావేశంలో నిర్ణయిస్తారు. మరి ఏదేమైనా సరే ఇటు కాంగ్రెస్ పార్టీకి ఈసారి చాలా పెద్ద ఛాలెంజ్. ఆల్రెడీ ఇప్పటికే 10 ఏళ్లు అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. మరి కాంగ్రెస్ ఆశ నెరవేరుతుందా, దానికి తగ్గట్టుగా వ్యూహాలు తీసుకుని ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక దాంతో పాటు మరి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే అభ్యర్థుల ఎంపికలో కొన్ని రాష్ట్రాల్లో సమస్యలు వచ్చాయి. వాటిని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, కాంగ్రెస్ పక్కా గెలిచే స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతో పాటు తెలంగాణ నుంచి ఎవరైనా, గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా తెలంగాణకు పంపించాలా, తెలంగాణ నుంచి పోటీ చేయించాలా వద్దా అనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. మరి ఈ రోజు సాయంత్రం కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశం మధ్యాహ్నం ముగుస్తుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు సిఈసీ సమావేశం ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక, అలాగే అభ్యర్థుల జాబితా, 3వ జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2 విడతల్లో, మొదటి విడతలో 39, 2వ విడతలో 43 స్థానాలని విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్ని స్థానాలు విడుదల చేస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే సిడబ్ల్యూ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇక స్పీడ్ గా ముందుకు వెళ్ళాలి. అభ్యర్థులు కూడా రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి. మరి ఇదంతా జరగాలంటే అభ్యర్థులు ఎవరు అనేది ముందు బయటకు రావాలి. మరి బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేసింది. దాదాపుగా బీజేపీ 200కు పైగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా 200 క్రాస్ చేయలేకపోయింది. మరి ఈ నేపథ్యంలో దీంతో ఈ రోజు సమావేశం తర్వాత అట్లీస్ట్ 150 సీట్లకు అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారని చెప్పేసి ఏఐసిసి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రైట్ రామకృష్ణ, ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఎన్ని సీట్లు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? ఈ రోజు జాబితాకు సంబంధించి ఎన్ని సీట్లు ప్రకటించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? ప్రధానంగా మేనిఫెస్టోకి సంబంధించి ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మేనిఫెస్టో విషయంలో మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మేనిఫెస్టో విషయంలో అంటే మేనిఫెస్టో రైతులకి, మహిళలకి, అన్ని వర్గాలకి లాభం చేకూరే విధంగా మేనిఫెస్టో ఉండాలన్నది ప్రధానమైన ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. మరి ఆ మేరకే ఇక్కడ మేనిఫెస్టో తయారు చేస్తారు. మేనిఫెస్టో తయారీలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్ష. ఈ మేనిఫెస్టోలో ఉండే విధానాలే ప్రజలు ఆకట్టుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అధికారం కనీసం గట్టి పోటీని బీజేపీకి ఇవ్వగలుగుతుంది. మరి దీనికోసం మేనిఫెస్టో కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. మహా మేధావులు, అలాగే అన్ని విద్యా రంగంలోనూ అన్ని రంగాల్లో నిష్ణాతులను కూర్చోబెట్టి మాట్లాడి మరి ఈసారి మేనిఫెస్టో చాలా అద్భుతంగా తయారు చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ.